కేంద్రంలో మరోసారి మోదీ ప్రధాని అయితే ఇక ఈ దేశంలో ఎన్నికలే ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓట్ల కోసం దేశంలో మతాల మధ్య మోదీ ఎందుకు చిచ్చు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో తమ టార్గెట్ 15 సీట్లు అని, కనీసం 14 స్థానాల్లో జయకేతనం ఎగరవేయబోతున్నామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం నుంచి లిక్కర్ వరకు అన్నిట్లో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్కు ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలుగు సినిమా RRR కంటే RRR కలెక్షన్ మించిపోయిందండి. ఒకసారి మోడీ గారు మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకోండి. మీ వచ్చిన అధికారం ఎన్ని రోజులు ఉన్నాము, ఎన్ని రోజులు ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము ఉన్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో మళ్ళా ఆదాయాలన్నీ అక్కడక్కడ ఖర్చులన్నీ తప్పించి దాదాపు 26,000 కోట్ల బ్యాంకులకు అనవసరంగా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు 10-12% నేషనల్ బ్యాంక్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్లకు 30,000 కోట్లు దాదాపు కట్టడం జరిగింది. ఏ వరకు టెండర్ కాలే, ఏ వరకు పిలువలే. నీకు ఇవాళ RRR నీకు ఢిల్లీకి ATM లాగా మారిపోయిందంటే మీది రాజకీయ విమర్శ కాకుండా ఏమంటారు చెప్పండి. 3 నెలల మొత్తం దివాళా తీసిపోయిండు. 1వ తారీఖు జీతాలు అనేది ఎంప్లాయీస్ మర్చిపోయిండు. 2019 తర్వాత ఫస్ట్కి ఎప్పుడు శాలరీస్ ఇవ్వలే.